నేను మైనర్స్‌ని చైనా నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మైనర్‌ని ఫుల్‌గా ఎలా సెటప్ చేయాలో డీటెయిల్‌గా చూపిస్తాను చూసేయండి. మైనర్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్స్‌లో మనకు 16 ఆంపియర్స్ పవర్ కేబుల్ ఉంటుందన్నమాట దీనికి పవర్ ఇవ్వడానికి. దాంతో పాటుగా ఇది నెట్ అవసరం పడుతుంది కాబట్టి దీనికి ఈథర్నెట్ కేబుల్ అయితే వస్తుంది. అది కూడా కనెక్ట్ చేసేసేయండి. దాంతో పాటుగా ఈ కేబుల్ ఉంది కదా దీనికి వచ్చేసి ఇంకా సాకెట్ కనెక్ట్ చేశారనుకోండి ఈ విధంగా రెడ్ కలర్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ ఎందుకు వస్తుందంటే మీరు వాలెట్‌ని కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు వాలెట్ అడ్రస్‌ని ఎలా ఎతకాలి, ఎలా కనెక్ట్ చేయాలో మొత్తం చూపిస్తా. ముందుగా బీటీసీ టూల్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ యాప్ని అయితే డౌన్ చేసుకోండి. నా కాడ ఉంది కానీ నేను డౌన్ చేయట్లేదు. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ నెట్వర్క్ క్లిక్ చేసి స్కాన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంతసేపటికి ఏంటంటే నా మైనర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కదా దీనిపైన జస్ట్ ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా నెట్వర్క్ స్టేటస్ వచ్చేసి రెడ్ కలర్ అయితే ఉంది. దాన్ని గ్రీన్ కలర్ మార్చాలి. లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే మైనింగ్ అడ్రస్, మైనర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఫిల్అప్ చేయాలంటే వ్యాబిటీస్ యూజ్ చేసి చేయాలన్నమాట. వ్యాబిటీస్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ నా ప్రొఫైల్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ నా అక్కడ అకౌంట్ ఉంది కాబట్టి సో ఆర్మీ మైన్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ చూస్తే పూల్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూసారంటే స్మార్ట్ మైనింగ్ యూఆర్ఎల్ ఉంది కదా దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. వ్యాబిటీస్లో మీ అకౌంట్కి ఏదైతే నేమ్ ఉందో అదే యూజర్ నేమ్ ఇక్కడ వస్తుంది. పాస్వర్డ్ వచ్చేసి ఆప్షనల్. లాస్ట్లో సేవ్ కొట్టేసారనుకోండి ఈ విధంగా నెట్వర్క్ స్టేటస్ మిగతావన్నీ గ్రీన్ కలర్లోకి అయితే మారుతాయి అనమాట. దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ 5 minutes మీ మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందని.